జూబ్లీహిల్స్లో ఎవరు గెలవబోతున్నారు? రాజకీయంగా జూబ్లీహిల్స్ ఫలితం మీద తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. హోరాహోరీగా సాగిన ఈ ఉప ఎన్నిక ఫలితం పైన ఇప్పటికే సర్వే సంస్థలు తమ అంచనాలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెల్లడించాయి. ఈ ఫలితాల తరువాత పార్టీలు పోలింగ్ సరళిని పూర్తి స్థాయిలో విశ్లేషించబోతున్నాయి. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులు కౌంటింగ్ కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పార్టీల ఏజెంట్లకు మార్గనిర్దేశం కూడా పూర్తయింది. జూబ్లీహిల్స్లో తొలి ఫలితం కోసం కౌంట్ డౌన్ స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. జూబ్లీహిల్స్లో విజేత ఎవరో తెలిసేందుకు మరికొద్ది గంటలే ఉంది. ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసుఫ్గఢ్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కాబోతుంది. 10 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఉప ఎన్నికలో 194,632 ఓట్లు పోలయ్యాయి. వీటిని 10 రౌండ్లుగా 42 టేబుళ్లపై లెక్కించబోతున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత 103 హోమ్ ఓటింగ్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అంటే ఉదయం 8:45 కల్లా తొలి రౌండ్ ఫలితం వెల్లడి కాబోతుంది. మధ్యాహ్నం 1 గంటలోపే తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని 10 రౌండ్లలో కొనసాగించి మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయి ఫలితం కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ కేంద్రం దగ్గర భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతంలో మొత్తం కూడా 144 సెక్షన్ అమలవుతున్నటువంటి పరిస్థితుంది. రాజకీయ పార్టీలు ఎవరికి వారే చాలా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేసే ఫలితం రాబోతుందని చెప్పి బీఆర్ఎస్ కొంత ధీమాగా కనిపిస్తుంది. సైలెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో అది మాకే ఉందని చెప్పి బీఆర్ఎస్ చాలా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మేము ప్రచారం ఉధృతంగా చేశాం, ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కావచ్చు, మా అభ్యర్థి చేసినటువంటి ప్రచారం కావచ్చు, ప్రతి డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కావచ్చు, ఈ అధికార పార్టీ కొనసాగిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ఉపయోగకరంగా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మాకు ప్రయోజనకరంగా మారబోతున్నాయి, కాబట్టి ఫలితం మాకే అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా అంచనా వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో హోరాహోరీగా జరిగినటువంటి ఫైట్లో ఎవరు నెగ్గే అవకాశం ఉందన్నది ఒక జూబ్లీహిల్సే కాదు, ఒక తెలంగాణ కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రెఫరెండం లాంటిది, ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి రెఫరెండం లాంటిది. ప్రజలు అధికార పార్టీ వైపు ఉన్నారా లేదా, కాంగ్రెస్ పార్టీ వైపు పాలనను అంగీకరిస్తున్నారా లేదా అనటానికి ఇదొక పరీక్ష లాంటిదని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వం మీద ప్రజల్లో నమ్మకం ఉంది అని చెప్పే అవకాశం ఉంది. మరి దీనికి భిన్నంగా ఏమైనా రిజల్ట్ వస్తుందా? ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల అంచనాలను కూడా తారుమారు చేస్తూ ఏమైనా రిజల్ట్ వస్తుందా? లేదు అంటే కనుక ఆ అంచనాలు నిజమయ్యే ఫలితమే రాబోతుందా? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్గా మారబోతున్నాయా? మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి ఫలితం రాబోతోంది.